ఏనా? ఏ అంటే ఊరా పేరా? ఇటివ్వు దమయంతి. చెప్పు అనుపమా. మొబైల్ నంబర్ కూడా కాదు, ల్యాండ్లైన్ నెంబర్కి ఏ అని పెట్టావు? అంటే ఏంటిదని అర్థం? అడగొద్దనా? ఈ రోజు లాగేసుకున్నట్టు ఆ రోజే నీది నీ సొంతమన్నట్టు లాగేసుకునుంటే నీ జీవితంలో కూడా కారు ఉండేది కాదనుపమా. ఇప్పుడు నువ్వు చెప్పనంత మాత్రాన రేపో మాపో తెలియకపోదా? అప్పుడు చెప్తాను. నేనే అమ్మమన్నానమ్మా. డబ్బులు అవసరమై అనుపమకి గాజులు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాంటి పనులు ఎప్పుడు చెయ్యదే. దీని వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుంది? హలో, అనుపమని. అనుపమా, కళ్యాణ్ ఎలా ఉంది? బాగుందండి. ఇబ్బంది పెడుతోంది కదా? ఇంకా అలవాటు కాలేదు కదా, అలాగే ఉంటుంది. అది సంక్రాంతికి కళ్యాణికి కొత్త బట్టలు కొనిస్తామని డబ్బులు మనీ ఆర్డర్ చేశాను. అమ్మా పోస్ట్. అమ్మ పోస్ట్ వచ్చింది. మా ఇంట్లో ఉత్తరం ఎవరికి వచ్చింది? ఉత్తరం కాదమ్మా, మనీ ఆర్డర్. ఎవరు డబ్బులు పంపించారు? మా ఇంటికి డబ్బులు పంపించిన వాళ్ళెవరు? అడ్రస్ చర్లపల్లి జైలు అని ఉందమ్మా. అదేమిటి? అవునమ్మా. మీ వాళ్ళెవరన్నా జైల్లో ఉన్నారా? తప్పు చేస్తే ఇక్కడే శిక్ష విధిస్తాను. ఒక్క నిమిషం అమ్మా, చూసి చెప్తాను. అజయ్ అనే అతను జైల్లో ఉన్నాడమ్మా. ఎందుకు పంపించారు? నేను కొనలేనా? ఇక్కడెవరికైనా మీరు డబ్బులు పంపించారని తెలిస్తే ఏమవుతుందో ఆలోచించారా? ఏమో, అవన్నీ నేను ఆలోచించలేదు. పంపించాలనిపించింది, పంపించేశాను. ఒక్కసారి కళ్యాణ్కి ఇస్తావా? మాట్లాడతాను. లైన్లో ఉండండి, ఎక్కడుందో చూసిస్తాను. కళ్యాణి, మీ నాన్న లైన్లో ఉన్నారు. హలో హలో నాన్న. హలో అమ్మా, ఎలా ఉన్నావు తల్లి? టైం అయిపోయింది. లైన్లోనే ఉన్నారు, మాట్లాడు. హలో సార్, ఒక్క నిమిషం సార్. హలో నాన్న. నేను మళ్ళీ చేస్తానమ్మా. కట్ అయిపోయింది. ఫోన్ చేయగానే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. నువ్వేం ముచ్చట్లు పెట్టుకున్నావో ఏమో. అలాంటిదేం లేదు కళ్యాణి, ఫోన్ చేయగానే నీ దగ్గరికే వచ్చాను. అమ్మా, మిమ్మల్ని పెద్దమ్మగారు రమ్మంటున్నారు. వస్తున్నాను.
అడ్రస్ చర్లపల్లి జైలు అని ఉందమ్మా. అజయ్ అనే అతను జైల్లో ఉన్నాడమ్మా. శివ శివ ఏమండి? శివ ఏంటి శివ? ఏమైంది శివ? ఏ ఒంట్లో బాగాలేదా? ఇలా రా, నెమ్మదిగా. శివ ఏమైంది శివ? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో కాదండి, ఇంట్లోనే బాగోలేదు. పరువు, పద్ధతి, మానం, మర్యాద ఇవే మన ఊపిరిగా భావించి బతుకుతున్నాం. అలాంటిది అనుపమ ఏం చేసిందో చూడండి. అజయ్ జైల్లో ఉన్నాడని శివకు తెలిసిందా? అజయ్ డబ్బులు పంపించాడా? ఎవరి కోసం పంపించాడండి? వాడికి ఇక్కడ ఎవరున్నారని పంపించాడు? అసలు ఎందుకోసం పంపించాడు? ఇక్కడ ఎవరికి ఏం తక్కువైందని వాడు డబ్బులు పంపించాడు? అజయ్ గురించి నీకెలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను శివ. ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ మనీ ఆర్డర్ గురించే కాదు, వాడు చేసిన నేరానికి శిక్షగా ఈరోజు వాడు జైల్లో. ఆపండి, 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 ఆపండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు భగవన్నామ స్మరణ మాత్రమే వినిపించాలనుకునేదాన్ని. ఏదైతే వినపడకూడదో, ఏదైతే కనపడకూడదో అదే ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ వెక్కిరిస్తుంటే భరించలేకపోతున్నాను. ఎక్కడి నుంచో డబ్బులొచ్చాయి గాని పంపించిన వాడి పేరు మాత్రం ఎవరూ నా దగ్గర ప్రస్తావించకూడదు. అంటే ఆయన పంపించిన మనీ ఆర్డర్ అమ్మ తీసుకుందా? అనుపమ, ఏమిటిది?
వాడు పంపించిన డబ్బు లెక్కెంతో చూసుకోవడానికి తల వంచావా అనుపమా? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. నువ్వెప్పుడూ తప్పు చేయవని నమ్మాను. కానీ నువ్వు చేస్తున్నదేమిటి? మాకొక కొడుకున్నాడన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయాం. నీకప్పుడప్పుడు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. నువ్వు బాధని దిగమింగుకుంటూ బతుకుతున్నావు అనుకున్నావు. కానీ నువ్వు వాడి దగ్గర చేయి చాచావని, చేయి చాస్తూనే ఉన్నావని ఇప్పుడు మాకు అర్థమైంది. అనుపమా, నీకు మేమేం లోటు చేశాం? ఎందుకు డబ్బుల కోసం ఆశపడ్డావు? అమ్మా, అది ఇదన్నమాట సంగతి. తూర్పున అమ్మవారి గుడుంది, దక్షిణాన అయ్యవారి గుడుంది, పడమర ముక్కోటి దేవతల గుడి ఉందంటూ వారానికి 2 రోజులు భక్తి పేరిట బయటికెళ్లే అనుపమ గారు చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట. దొంగచాటుగా చేసే పనులు ఎప్పటికైనా బయటపడతాయి. బంగారు గాజులు అమ్మేసి నీవిడ దొంగచాటుగా కలవకూడని వాళ్ళని కలుస్తుందన్నమాట. ఎన్నేళ్ల నుంచి సాగుతుందిలా? తప్పుగా అర్థం చేసుకోకండమ్మా. నేను ఏ రోజు ఆయన డబ్బుల కోసం ఆశపడలేదు. మరి నీ చేతిలో ఉన్నదేమిటి? అప్పుడెప్పుడో నీకు డబ్బులు పంపిస్తే నీ సొమ్ము నాకు అక్కర్లేదు అని తెగేసి చెప్పిన దానివి నువ్వు. మరి ఇన్నేళ్ల తర్వాత ఏం అవసరం వచ్చింది నీకు? ఏం అవసరం వచ్చింది? ఈ డబ్బు నా కోసం కాదమ్మా, ఆయన కూతురు కళ్యాణి కోసం అని చెప్తే మీరేం చేస్తారో నేను ఊహించగలను. అందుకే నిజం చెప్పడం లేదు. అబద్ధవాడి మిమ్మల్ని ఏ మార్చలేను. భగవంతుడా, ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి. నిజం ఏదైనా సరే ఎన్నాళ్ళో దాగదమ్మా. ఇంటి గుట్టు బయట వాళ్ళకి తెలియకూడదు అంటారు. కానీ నువ్వు ఇంట్లో వాళ్ళకే తెలియకుండా ఎందుకు దాస్తూ వచ్చావు? అసలు నీకు డబ్బుతో ఏం అవసరం వచ్చింది? వాడు ఎందుకు పంపాడు? మమ్మల్ని అడిగితే మేము ఇవ్వలేమా? మనల్ని అడిగే అవసరం కాదేమో నాన్న, అందుకే మనకి చెప్పలేదు. మనం ఎన్నన్నా కాని, ఎన్ని అడిగినా కాని ఒలకదు పలకదు. ఇలా గుమ్మనంగా ఉండిపోతుంది. కాని లోపల మాత్రం చేయాల్సినవన్నీ చేసేస్తుంది. అందుకే అంటారు నాన్న, ఊరికే ఇంట్లో ఉండేవాళ్ళు ఊరి బయట చాలా జరిపిస్తారు అని. అనుపమా, నీకెవ్వరూ లేరని, నువ్వు బాధపడద్దని, నువ్వు మాలో ఒకరివని, నీ జీవితం మా బాధ్యతని నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నావు. కానీ నువ్వు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు మేము కుంగిపోయేలా చేస్తున్నావు. ఆవిడేం చేయలేదు.
భగవంతుడా, కళ్యాణ్ వచ్చిందంటే జరిగిందంతా చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈవిడగారు తప్పు చేయలేదని నువ్వెలా చెప్తావ్? మా అమ్మ పెద్ద కర్మ కోసం నా దగ్గరున్న డబ్బులు సరిపోలేదని నేనే అనుపమ గాజుల్ని అమ్మేశాను. అయ్యో, కళ్యాణి ఇప్పుడు ఎందుకు చెప్తుంది? మీరు విన్నది నిజమే. నేనే అనుపమ గాజులు దొంగతనం చేశాను. కానీ నేను దొంగతనం చేసింది మా అమ్మ ఆత్మకి శాంతి కలగడానికి, పెద్ద కర్మ కోసం మాత్రమే. నేను చేసింది తప్పే కాదనను, కానీ తప్పు నాదైనా ఆవిడ మీద వేసుకొని శిక్ష అనుభవిస్తోంది. అది నాకు నచ్చలేదు. మా అమ్మ కోసం నేను చేసిన మిస్టేక్ ని ఆవిడ నేను చేశానని ఒప్పుకొని గొప్పదాన్లా మిగిలిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ అనుపమకి మీరు వేసే శిక్షలేవో నాకు వేయండి. ఒళ్లంతా మండే గుంటూరు మిరపకాయల్ని కారంగా దంచమని చెప్పాం. మరి నువ్వు ఆ పని చేస్తావా? అంతే కదా? ఆ పనే కాదు, ఏ పనైనా చేస్తాను. చాక్లెట్ తిన్నంత సులువు కాదు. మండు టెండలో దంచుతుంటే ఒళ్లంతా మండిపోతుంది. కళ్యాణి, నువ్వు చేయలేదు. కొంతమందిని చూస్తుంటే నాకెప్పుడు మండుతూనే ఉంటుంది. కొత్తగా నాకెవరు చెప్పనక్కర్లేదు. చూసావమ్మా ఎంత పొగరో? ఒకరు మాట్లాడి పని పెడతారు, మరొకరు మాట్లాడకుండా పని పెడతారు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. శివ, పర్వాలేదండి, నేనేం పడిపోను. నా మంచితనాన్ని అలుసుగా తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను. చెప్పా పెట్టకుండా ఇలాంటి పనులు చేస్తే భరించలేక కొన్ని గుండెలు ఆగిపోవచ్చు. నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. అమ్మ నా వల్ల చాలా బాధపడినట్టుంది. క్షమించమని అమ్మని అడగాలి.